ఇప్పుడు పూజలు అనగానే మెయిన్గా ఆడవారికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది పూజలలో. సో మెయిన్గా లక్ష్మీదేవికి కూడా మనమే పూజలు చేస్తూ ఉంటాము. ఈ లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఆ ప్లెజెంట్నెస్ అనేది కంప్లీట్గా ఉంటుంది అంటారు. మరి ధనం ఇంట్లో నిలవాలి అంటే ఏం చేయాలంటారు? ధనం కొన్నటువంటి కలియుగంలో ఉండేదే చంచల అమ్మవారు. ఎక్కువసేపు నిలబడదు. అమ్మవారు నిలబడాలి అంటే ఇంట్లో మెయిన్ ఇంట్లో ఏ పూజ చేసినా ఆ శక్తి ఇంట్లో భార్య కనెక్ట్ అయి ఉంటుంది. బాగా బూతులు మాట్లాడే స్త్రీ, నెగిటివ్ మెంటాలిటీతో ఉండే స్త్రీ వాళ్ళ హస్బెండ్ ఎన్ని కోట్లు ఎంత ఆస్తున్నా కూడా కరిగిపోతాయి అన్నమాట. బాగా పూజలు చేసి ప్లెయిన్గా మంచి మెంటాలిటీతో ఉండే ఆడవాళ్ళ యొక్క భర్తలు బాగా డెవలప్ అవుతూ ఉంటారు. ఇంట్లో స్త్రీ బాగా సంతృప్తిగా శాంతిగా ఉండాలి. లేకపోతే భర్త బాగా హెరాస్ చేస్తూ ఉన్నాడు అనుకోండి భార్యని, అమ్మవారు నిలబడదు ఇంట్లో. ఇంట్లో ఆడవాళ్ళు ఏడవకూడదు, నెగిటివ్ మైండ్తో ఉండకూడదు, లక్ష్మీ స్వరూపంలో ఉండాలి. ఎందుకంటే ఇంట్లో గృహలక్ష్మి అనేది ఇంట్లో ఆడవాళ్ళ ఆరాకి కనెక్ట్ అయి ఉంటుంది. ఈమెకి కనెక్ట్ అయి ఉండడం వల్ల ఈయనకు కూడా శక్తి వస్తుందన్నమాట. అందుకే ఏదైనా పూజా వ్రతాలు చేసేటప్పుడు చాలామంది మాకు పని చేయట్లేదు అంటారు. హోమం చేసుకొని వెళ్తారు. హోమం చేసి వెళ్ళినాక వాళ్ళకి మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉంటాయి బయట. తన బాడీలో ఎనర్జీ ఉంటుంది. ఈ అబ్బాయి వేరే అమ్మాయితో స్పెండ్ చేసినప్పుడు ఆ అమ్మాయి నెగిటివ్ ఈ అబ్బాయికి వస్తుంది, ఈ అబ్బాయి పాజిటివ్ ఆ అమ్మాయికి వెళ్ళిపోతుంది. అప్పుడు జపాలు పూజలు చేసి ఏం లాభం? ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్న వాళ్ళకి శక్తులు పనిచేయవు. లక్ష్మీదేవి శక్తి అయితే అసలు పనిచేయదు అన్నమాట. ఇంకా ఒక అబ్బాయికి ఒక అమ్మాయితోనే కనెక్టివిటీ ఉండాలి, ఒక అమ్మాయి ఒక అబ్బాయితోనే కనెక్టివిటీ ఉండాలి, మ్యారేజ్ చేసుకోవాలి, కలిసి ఉండాలి. ఈ అబ్బాయికి ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నా, అమ్మాయికి ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నా ఎన్ని పూజలు చేసినా వేస్ట్, ఇంకా పనిచేయవి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ప్రాపర్గా ఉంటూ దేవుడి దగ్గరికి పోతే హెల్ప్ అందుతుంది. కానీ మనలో తప్పులు పెట్టుకొని మేము ఆ గుడి తిరిగాం, మేము ఈ పూజ చేసాం, లేకపోతే మేము లక్షలు ఖర్చు పెట్టి హోమాలు చేసుకున్నాం అంటే అవ్వదు. ఆ శక్తి హోమం చేస్తారు గుళ్ళో, పీఠాలలో హోమాలు చేసే శక్తి మీకు దారబోసేసాం అనుకుందాం. మీరు ప్రాపర్గా లేకపోతే, నమ్మకంతో లేకపోతే శక్తి ఎందుకు పనిచేస్తుంది? పనిచేయదు కదా. కాబట్టి ప్లెజెంట్గా ఉండాలి. కనీసం కొద్ది రోజులు ప్లెజెంట్గా పవిత్రంగా ఉన్నా కూడా పనులు అయిపోతాయి. ఆ పేషెన్సీ కూడా ఇప్పుడు జనాలకు లేదు.